ఈరోజు మనం కష్టాలను, ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించే విష్ణు సహస్రనామం గురించి తెలుసుకుందాం. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వల్ల కలిగే లాభాలు. పారాయణం ప్రతిరోజు చేయటం వల్ల అద్భుతాలు జరుగుతుంటాయి. మహావిష్ణు దేవతలందరిలో ఉత్తమోత్తమ దేవుడు, సర్వోపగతుడు, ఎందు లేడందు సందేహము వరదు చక్రి. సర్వోపగతుండు ఆ దేవాది దేవుడి నుండి అన్ని దేవతల సాక్షాత్కారం కూడా జరుగుతుంది. ప్రతిరోజు విష్ణునామ పారాయణం జపం చేసినట్టయితే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. అదృష్టం కలుగుతుంది, రాజయోగం కూడా కలుగుతుంది. పితృదోషాలు కనుమరుగవుతాయి. గత జన్మ పాపాల నుండి విముక్తి కలుగుతుంది. తద్వారా దారిద్ర ఇతి బాధలు కూడా కనుమరుగవుతాయి. జ్ఞానానికి మోక్షానికి దగ్గర దారి శ్రీ మహావిష్ణు ఆరాధన. ఎవరైతే ప్రతినిత్యం బ్రహ్మ ముహూర్తంలో రావి వృక్షం దగ్గర శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారి సంకల్పం సిద్ధిస్తుంది. మానసిక సమస్యలు తగ్గి వారి మనస్సు దృఢమై కార్యోన్ముఖుణ్ణి చేస్తుంది. మోక్షానికి సులభ మార్గం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం. ఎవరైతే ప్రతినిత్యం వింటారో వారి మానసిక శారీరక బాధలు తగ్గి సుఖ జీవనం లభిస్తుంది. ప్రతి నిత్య పారాయణం వల్ల వారికి రక్షణ కవచం, సుదర్శన శక్తి లభిస్తుంది. మనసులోని చెడు ఆలోచనలు తొలగిపోతాయి. అంతఃశత్రువులు కూడా నశిస్తారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వల్ల నవగ్రహ దోషాలు తొలగి వాక్శుద్ధి కలుగుతుంది. జ్ఞానం వృద్ధి పొందుతుంది. తద్వారా దేవుని సాక్షాత్కారం కూడా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులను దూరం చెయ్యాలన్నా, ఏ వయసు పిల్లలైనా మాట వినాలి అంటే విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించాల్సిందే. సమస్త మానవాళిని ఉద్ధరించడానికి వచ్చింది విష్ణు సహస్రనామం. ఇది అందరూ చెయ్యవచ్చు. కాసేపు కూర్చుని విష్ణు సహస్రనామం చదువుదాం. మామూలుగా అయితే మంత్రజపం చేసేవారు స్థాణువులాగా కూర్చుని చెయ్యాలి. కానీ ఈ నామం మాత్రం అటు ఇటు తిరుగుతూ, నిలబడి, కూర్చుని పని చేసుకుంటూ కూడా చెయ్యవచ్చు. జాగృతికి అదే దేవత శ్రీ మహావిష్ణువు. అందుకే ఉదయం నిద్రలేస్తూనే శ్రీహరి 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 అంటూ లేవాలి. మంచంపై పడుకుని ఏది చేయడాన్ని శాస్త్రం ఒప్పుకోదు. కానీ విష్ణు సహస్రనామానికి ఆ నిబంధన లేదట. ఏకవస్త్రగా ఉన్న ద్రౌపదికి రక్షణ కల్పించింది శ్రీ మహావిష్ణువు ప్రార్థనే కదా. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మంచం మీద ఔషధం కూడా సేవించకూడదు. గజేంద్ర మోక్షం ఉదయం లేవగానే ఎవరు భావన చేస్తారో వారికి దుస్వప్న ఫలితాలు తొలగిపోతాయి. కానీ మంచం మీద నుండి లేస్తూనే విష్ణు సహస్రనామం చదువుకోవాలని మీకుంటే చక్కగా చదువుకోవచ్చు. ఏ నిబంధనలు లేవు. దుస్వప్నే స్మరణే గోవిందం, సంకటే మధుసూదనం, కాననే నారసింహం చ పావకే జలసాయినం. విష్ణు సహస్రనామాన్ని ఎవరు పట్టుకుంటారో ఇహంలో రక్షణ, పరంలో భగవంతుడిని చేరే మార్గం సుగమమవుతుంది. శంకరులకు ఓసారి సరస్వతీదేవి సాక్షాత్కరించి కలి ఉద్ధృతి పెరిగిపోయినప్పుడు లోకాన్ని రక్షించగలిగింది అద్భుతమైనది విష్ణు సహస్రనామ స్తోత్రం ఒక్కటే. అదే సంజీవిని ఔషధి వంటిది. కాబట్టి నువ్వు దీనికి భాష్యం రాయాలి అని పలికింది ఆ తల్లి. విష్ణు సహస్రనామానికి శంకరులు భాష్యం చెప్పారు. భీష్మాచార్యుల అనుశాసనమే విష్ణు సహస్రనామ స్తోత్రం. ఆచార్యుడైన భీష్ముడు చెప్తుంటే ఆచార్యులకే ఆచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మ వింటుంటే వచ్చి మరొక గురువైన శంకర భగవత్పాదులచే భాష్యాన్ని పొంది విష్ణు సహస్రనామం త్రివేణి సంగమమైంది. విష్ణు సహస్రనామం చదవటం అంటే పరమేశ్వరుని చేరుకునే మార్గంలో ప్రయాణించడం.
భగవంతుడికి సహస్రనామాలతో పూజ చేయాలి. కుదరకపోతే 108 నామాలతో చెయ్యాలి. 108 అనేది రక్షణ హేతువు. గురువుకు 116 పేర్లతో పూజ చేయాలి. లోకంలో ఏ ప్రాణి అయినా 27 నక్షత్రాల్లో పుడుతుంది. ఒక్కొక్క దానికి 4 పాదాలు. 27 ఇంటూ 4 108. పూజకు సమయం లేనప్పుడు కేశవ, మాధవ, నారాయణ, గోవింద, మధుసూదన, విష్ణు, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర అని ఈ 12 నామాలతో చేస్తే పూర్తవుతుంది. అలాగని ఆలస్యంగా నిద్రలేవమని కాదు. ఈ నామాలు చెప్తూ విష్ణు భక్తులు ఊర్ధ్వ పుండ్రాలను ధరిస్తారు. కష్టాలతో విసిగిపోయారా? విష్ణు సహస్రనామం చదవండి. విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు నిష్ఠతో పఠించే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి. కష్ట నష్టాలు ఒక్కసారిగా మీద పడి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న తరుణంలో విష్ణు సహస్రనామ పారాయణ అన్నిటికీ విరుగుడులా పనిచేస్తుంది. అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ద్వారా కష్టాలు, వ్యాధులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు, శుభాలు చేకూరుతాయి. విష్ణు సహస్రనామ పఠనం వల్ల పుణ్యరాశి పెరుగుతుంది, ఉత్తమ గతులు కలుగుతాయి. అయితే విష్ణు సహస్రనామాన్ని అనునిత్యం ఏడాది పాటు పఠించటం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో తెలుసుకుందాం. 1 అదృష్టం, 2 ఆర్థిక ఇబ్బందులు ఉండవు, 3 గృహంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, 4 కోరిన కోరికలు నెరవేరుతాయి, 5 ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విష్ణు సహస్రనామాన్ని పఠించే ముందు శుచిగా స్నానమాచరించడం చేయాలి. ఆపై పూజ గదిలో కూర్చుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. లేకుంటే వినడమైనా చేయాలి. ఈ విష్ణు సహస్రనామం నుంచి వెలువడే శబ్దం దుష్ట ప్రభావాలన్నిటినీ దూరం చేస్తుంది. అసలు రోజుకు కనీసం ఒక్కసారైనా విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి. ఫలితం మీకే స్పష్టంగా తెలుస్తుంది. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసిన అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగుతుంది. ఆరోగ్యాలు కలుగుతాయి, పాపాలన్నీ తొలగిపోతాయి. స్తోత్రంలో ప్రతి నామము అద్భుతమైనది. మన నిత్య జీవితంలోని అన్ని సమస్యలకు పరిష్కారాలు ఇందులో ఉన్నాయి. కనుక విష్ణు సహస్రనామాన్ని చక్కగా పఠనం చేయండి. దానిలో ఉన్నటువంటి అమోఘమైన అద్భుతమైన ఫలితాలను పొందండి. చివరికి కావాల్సింది మోక్షం. ఆ మోక్షాన్ని కూడా ఇచ్చేటువంటి ఈ విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు పఠనం చేయండి. ముక్తిని అందరూ పొందండి. ఓం విష్ణవే నమః. సర్వే జనా సుఖినో భవంతు.